హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిల్లు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. అలాగే పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. కాబట్టి మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు సీరియల్ కంటే ముందే. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్, కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. నేనైతే ఈ ముగ్గు వేస్తే సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. ఇంకా లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే విక్కీ ఎందుకో మహాలక్ష్మి పైన చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాడు. మహాలక్ష్మికి బాలేదు అనుకొని ఇంటికి కూడా వెళ్తాడు. ఇంకా విక్కీ అలా మాటికి రావడం చూసిన చక్రి మాత్రం అసలు వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, పోయి నా భార్య వెంట పడ్డాడు, అసలు ఏం చేయాలరా భగవంతుడా అన్నట్టుగా విక్కీ పైన చాలా కోప్పడతాడు చక్రి. వీడికి ఎలా అయినా తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఇంకా చక్రి అయితే ఫిక్స్ అయిపోతాడు. ఇంకా విక్కీనైతే వదిలిపెట్టేదే లేదు. వీడు మహాలక్ష్మి జోలికి కనుక మాటికే వస్తే ఇంకా నేనైతే ఊరుకోను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చక్రి. అయితే ఇంక ఇలాగూ మహాలక్ష్మి అయితే మొత్తానికి ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన మహాలక్ష్మిని చూసి విక్కీ ఏదో చాలా మిస్ అవుతున్నట్టు బిహేవ్ చేస్తాడు. అయితే మహాలక్ష్మికి కొంచెం బాగాలేదు కదా అని చక్రి కూడా తోడుగా వెళ్తాడు. ఇంకా ఎదురుగా విక్కీ వచ్చేసి, హాయ్ లక్కీ, ఎలా ఉన్నావు? నువ్వు లేకపోవడంతో ఆఫీస్ కలనే లేదు. థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా వచ్చేసావు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నువ్వు ఆఫీస్కి రావనుకున్నాను, మీ కజిన్ నీకు హెల్త్ బాగాలేదు, సో ఇంకొక 2-3 డేస్ ఆఫీస్కి రావు అని చెప్పాడు. ఎందుకో మీ కజిన్కి నేను ఇంటికి రావడం ఇష్టం లేదేమో, నన్ను పోయి పొల్లి దండాలు కూడా పెట్టమన్నాడు అని చెప్పేసరికి మహాలక్ష్మి చక్రి వైపు కోపంగా చూస్తుంది. ఒక్క నిమిషం విక్కీ, నేను కొంచెం తింటూ మాట్లాడొస్తాను అని చెప్పేసి చక్రిని పక్కకు తీసుకువెళ్ళి, బుద్ధుందా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వద్దని? ఇది ఆఫీస్ అనుకుంటున్నావా లేదా చేపల మార్కెట్ అనుకుంటున్నావా? ఇక్కడ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కాబట్టి వాటిని బ్రేక్ చేస్తూ నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడడానికి లేదు. అయినా నీకేంటి అవసరం? నా బాస్ నా కోసం ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం ఇంకా నేను క్షమించేదే లేదు అన్నట్టుగా మహాలక్ష్మి చాలా సీరియస్ అయిపోతుంది. ఇంకా మహా అంత సీరియస్ అయ్యేసరికి చక్రి చాలా బాధపడతాడు. మహాలక్ష్మికి ఎందుకు అర్థం కావట్లేదు, వీడితంత కావాలనే ఫ్లర్టింగ్ చేస్తున్నాడు, అది నాకు ఒక భర్తగా ఎంత బాధగా ఉంటుంది, ఈ మహాలక్ష్మికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని చెప్పేసి తనలో తాను మదన పడుతూ ఉంటాడు. కానీ చేసేదేం లేక ఇంకేమన్నా మహాలక్ష్మి ఎక్కడ వెళ్ళిపోతుంది అన్న భయంతో, అదేం లేదండి, ఊరికే మాటికి విక్కీ అలా కాల్ చేయడం నాకు కరెక్ట్ కాదనిపించి నేను అలా చెప్పాను. అయినా మీరు కూడా కొంచెం నీరసంగానే కనిపించారు, సో దాని నుంచి బయటపడతారని నేను అలా చెప్పాను తప్పితే వాంటెడ్గా నేను మీ విషయంలో ఎందుకు చెప్తాను అంటే, ఇంకా ఆపండి, మీ మాయ మాటలు నమ్మటానికి నేను తప్పితే మీకు ఎవరు కనిపించలేదా? అయినా ప్రతిసారి చూస్తున్నాను, ఎవరు నాతో మాట్లాడినా మీకు ప్రాబ్లం అయిపోతుంది, నా లైఫ్లో నాకంటూ స్పేస్ లేకుండా పోతుంది అని చెప్పేసి చిరాగ్గా మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయేసరికి ఇంకా వెంటనే చక్రి అయితే మాత్రం, అసలు ఏదో చేద్దామంటే ఎప్పుడు ఏదో చేసి మహాలక్ష్మి దృష్టిలో విలన్ అయిపోతున్నాను. సరే, ఇంకా మహాలక్ష్మి మనసు మారే వరకు నేను తనని నొప్పించే పని చేయకూడదు అని చెప్పేసి చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి చాలా చిరాకుగా ఉండడం చూసి తన ఫ్రెండ్ అడుగుతుంది, ఏంటి మహా అలా ఉన్నావు, ఆఫీస్కి కూడా రాలేదు, ఏమైంది, హెల్త్ బాగాలేదా అని. ఏంటి అందరూ నాకు హెల్త్ బాగాలేదా అంటున్నారు? అలా ఏం లేదు, కొంచెం పర్సనల్ వర్క్ ఉండి నేను లీవ్ పెట్టాను అంటే, సరే ఇప్పుడు నేనేమన్నానని అంత ఇరిటేట్ అవుతున్నావు? ఎనీథింగ్ రాంగ్? అంతా ఓకే కదా అని చెప్పేసి తన ఫ్రెండ్ అడుగుతుంది. ఏం ఓకేనో ఏమో, ఆ చక్రి నా బుర్ర తింటున్నాడు, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా మంచి వాళ్ళని చెప్పి ఉంటున్నాను, కానీ వీడు పెట్టే టార్చర్కి నేను అసలు వెళ్ళిపోవాలి, ఇక్కడే ఏదో ఒకటి పీజీ చూసుకొని వెళ్ళిపోతే బాగుండేది. అసలు నా పర్సనల్ లైఫ్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు, నా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే వెంటనే తన ఫ్రెండ్, అదేంటి మహా అలా అంటావు, తను ఒక అబ్బాయే కదా, కొంచెం విక్కీ నీతో అలా మాట్లాడుతూ ఉంటే తనకి బాధేసిందేమో
అంటే ఏంటి బాధేసేది, నా ఇష్టంతో సంబంధం లేదా అని నువ్వేంటి తనకి సపోర్ట్ చేస్తున్నావు అంటే, సరే సరే నీ పర్సనల్ విషయం నాకెందుకు, నువ్వు బాగానే ఉన్నావా లేదా అని చెప్పి అడుగుతున్నా అని చెప్పేసి తన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని మహాలక్ష్మి అంటుంది. ఇంకా ఈలోపు విక్కీ అయితే ఏంటి మహాలక్ష్మి ఈరోజు ఇంత చిరాగ్గా కనిపిస్తుంది, సరే మహాలక్ష్మిని బయటకు తీసుకువెళ్దాం, బయటకు తీసుకువెళ్ళి ఒక్కసారి తనకి నా మనసులో మాట చెప్తాం. మహాలక్ష్మి ఒక్కరోజు రాకపోతేనే నేను చాలా బాధపడ్డాను, కాబట్టి ఇంకా మహాలక్ష్మికి ఇప్పటికైనా నా మనసులో మాట చెప్పకపోతే తను నాకు శాశ్వతంగా దూరమయ్యే అవకాశం కూడా ఉంది అని విక్కీ అయితే మాత్రం అలా అనుకుంటాడు. అంతేకాదు ఎందుకో విక్కీకి మహాలక్ష్మి పైన వేరే దురుద్దేశం ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇంకా మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి, మహాలక్ష్మి నాకు ఒక ఫేవర్ చేస్తావా అంటే, చెప్పు విక్కీ అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఏం లేదు, ఒక చిన్న డీల్ మీద బయటకు వెళ్తున్నా, సో నువ్వు నాతో వస్తావా అని చెప్పేసి అడిగేసరికి, పర్లేదు విక్కీ మీరు వెళ్ళండి, దానికి నేనెందుకు అంటే, లేదు లేదు కొంచెం నాకు టెన్షన్గా ఉంది, ఆ డీల్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నా, సో నీ హెల్ప్ కావాలి, మధ్యలో దారిలో వెళ్తూ దాంతో నేను నీతో డిస్కస్ చేస్తే సో నువ్వు కూడా ఏమైనా నాకు టిప్స్ చెప్తావు కదా అనేసరికి, యా విక్కీ షూర్ నేను కూడా వస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి విక్కీతో బయటకు వెళ్తుంది. ఇంకా విక్కీ మహాలక్ష్మితో మాట్లాడుతూ మొత్తానికి ఒక తెలియని ఏరియాకి అయితే మహాలక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ మహాలక్ష్మితో చెప్తాడు, సారీ ఇలా చేస్తున్నందుకు చాలా తప్పని నాకు తెలుసు, కానీ లక్కీ నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఆ విషయం నేను నీతో చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఆ స్కోప్ నువ్వు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు, కానీ తప్పట్లేదు, నువ్వు ఒక 1 డే ఆఫీస్కి రాలేదు అంటేనే నేను తట్టుకోలేకపోయాను, కానీ నీకు నా మీద ఎలాంటి ఉద్దేశం ఉందో నాకు తెలియదు, కానీ నాకు నువ్వంటే ఇష్టం లక్కీ అని చెప్పి విక్కీ చెప్పేసరికి, ఏంటి విక్కీ మాట్లాడుతున్నావు, ఏదో డీల్ అన్నావని చెప్పేసి వచ్చాను, కానీ అది ఆఫీస్ వర్క్ పర్పస్ అనుకున్నా, నువ్వేంటి ఏదేదో మాట్లాడుతున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి కోప్పడుతుంది. అంటే లక్కీ నీకు నేనంటే ఇష్టం లేదా అని చెప్పేసి అంటాడు. నువ్వంటే నాకు ఇష్టం ఏంటి లక్కీ, నేను ఎప్పుడైనా నీతో అలా బిహేవ్ చేశానా అని చెప్పేసి అనేసరికి, ఎస్ నువ్వు చేయలేదు, సో ఆ డౌట్ తోటి ఇంకా నేను లేట్ చేస్తున్నా అనుకొని నీకు ఈరోజు నా మనసులో మాట బయట చెప్పాను, కాబట్టి నువ్వు ఎలా అయినా నన్ను ప్రేమించాల్సిందే, నాకు నువ్వంటే చాలా ఇష్టం అనేసరికి, ప్రేమించే స్వేచ్ఛ నీకు ఉండొచ్చు కానీ ప్రేమించు అని చెప్పే ఇది మాత్రం నీకు లేదు అని చెప్పేసి మహాలక్ష్మి కటువుగా మాట్లాడేసరికి ఇంకా విక్కీకి అనిపిస్తుంది, ఇంకా నేను మహాలక్ష్మిని ఇక్కడ వదిలిపెడితే ఇంకా జీవితంలో తను నాకు ఓకే చెప్పదు, కాబట్టి ఎలా అయినా సరే మహాలక్ష్మిని నా సొంతం చేసుకోవాలి అని విక్కీ అనుకుంటాడు. లేదు లక్కీ నువ్వు అలా చెప్తే నేను తీసుకోలేను, అసలు నాకేం తక్కువని, నువ్వు నన్ను ఎందుకు లవ్ చేయకూడదు అని చెప్పేసరికి, విక్కీ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఐ థింక్ యువర్ ఆన్ రాంగ్ ట్రాక్, నాకెప్పుడు నీ మీద అలాంటి అభిప్రాయం లేదు, నేను ఒక మంచి బాస్లా చూశాను, అంతకుమించి ఒక ఫ్రెండ్లా చూశాను, అంతకుమించి నేను నీ విషయంలో ఏది అనుకోలేదు, దయచేసి ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని మన మధ్య ఉన్న ఆ ట్రూ బాండింగ్ని పాడు చేయాలని చూడకు అనేసరికి, లేదు లక్కీ నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు నువ్వు కావాలంతే అంటే, అసలు ఏంటి విక్కీ ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అని మహాలక్ష్మి అనేసరికి విక్కీ తన చేయి పట్టుకుంటాడు. ఇంకా మహాలక్ష్మికి కోపం వచ్చి, విక్కీ చేయి వదులుతావా లేదా అంటే, నో లక్కీ, అయితే నువ్వు ఈరోజు నా లవ్ని యాక్సెప్ట్ అయినా చేయాలి లేదా నువ్వు నా సొంతమైనా కావాలి అనేసరికి ఇంకా విక్కీలో ఆ కొత్త యాంగిల్ చూసిన మహాలక్ష్మి చాలా భయపడిపోతుంది. ఇంకా విక్కీని అటు తోసేసి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇంకా విక్కీ తనతో, లక్కీ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని చెప్తున్నా మహాలక్ష్మి అయితే భయంతో పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా అలా మహాలక్ష్మి భయంతో పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు ఇంకా నేరుగా తను ఒక ఆవిడ్ని వెనక నుంచి గుద్దేస్తుంది. తీరా ఎవరా అని చూస్తే తను ఎవరో కాదు, లలిత. ఏంటమ్మా మహా ఇలా పరిగెడుతున్నావు, ఏం జరిగింది అంటే, అమ్మ అసలు నేను నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు, నేను ఒక ట్రబుల్లో ఉన్నా, నా బాస్ ఆఫీస్ డీల్ మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, నేనంటే ఇష్టం అంటున్నాడు, నేను ఒప్పుకోను అన్నానని చెప్పేసి నాతో తప్పుగా ప్రవర్తించాలని ట్రై చేస్తున్నాడు, అతని నుంచి తప్పించుకొని నేను ఇలా వస్తున్నా అని చెప్పేసి అనేసరికి ఇంక వెంటనే లలిత, వేడి నీ బాస్ అనేసరికి, అదిగో వెనకతలు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అనేసరికి ఇంకా వెంటనే లలిత, ఇలా ఎంతసేపు అని పరిగెడతాం, వాడికి ఎదురుగా వెళ్ళి వాడికి తగిన బుద్ధి నేను చెప్తాను అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి విక్కీ రాగానే అలా భయపడిపోతూ లలిత వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా లలిత వెంటనే విక్కీ చెంప పగలగొట్టి, ఏరా నాటకాలు చేస్తున్నావా,
ఎవరనుకుంటున్నావు తిను, నా కూతురు, కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలు. అలాంటిది అలాంటిది నా కూతురుతోనే తప్పుగా ప్రవర్తిస్తావా, నీ అంత చూస్తాను అని చెప్పేసి ఇంకా లలిత చెడామడ చెంప వాగించేస్తుంది విక్కీకి. అయినా తప్పేంటి ఆంటీ, నేనేం చేశాను? ప్రేమించే స్వేచ్ఛ లేదా? తనంటే ఇష్టమని చెప్పాను, అది తప్ప? అంటే నువ్వు ప్రేమించాను అని చెప్పడం తప్పు కాదు, కానీ తనతో తప్పుగా ప్రవర్తించడం చాలా ఘోరం. అంతేకాదు పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం ఏంటి అంటే వాట్? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? లక్కీకి పెళ్ళవడం ఏంటి అంటే లక్కీ కాదు, తనని మహాలక్ష్మి అని పిలువు. లక్కీ అని పిలిచేంత చనువు నీకు లేదు అని లలిత చాలా కటువుగా అంటుంది. అసలు విక్కీకి మహాలక్ష్మికి పెళ్ళయింది అనేసరికి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. అసలు అలా ఎందుకు లలిత అనిందో అర్థం కాదు. అయితే మరి తిను మీ అమ్మాయి అయితే తను వీళ్ళింట్లో ఎందుకుంటుంది? వాళ్ళ కజిన్స్ దగ్గర. అంటే కజిన్స్ ఎవరు? చక్రి తన సొంత భర్త, తన తాళి కట్టిన భర్త, తను ఇంకా ఎవడో బయట వ్యక్తి కూడా కాదు, తను నా సొంత మేనల్లుడు అనేసరికి మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఏంటమ్మా నువ్వు అనేది? చక్రి గారు నీ మేనల్లుడేంటి అంటే? అవును, నారాయణ ఎవరో కాదు, నా అన్నయ్య. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని కుటుంబ తగాదాల్లో నేను మీకు సంబంధం లేకుండా బతుకుతున్నాను. మీ నాన్నతో బయటకు వచ్చేసానని వాళ్ళకి పరువు నష్టమని వాళ్ళు ఎప్పుడూ నాతో కలవలేదు. కానీ విధి కలిపినట్టు నువ్వు పోయి నా సొంత మేనల్లుడినే పెళ్లి చేసుకున్నావు. అది తెలిసే మీ నాన్న ప్రతాప్ చాలా కోప్పడ్డాడు. అయినా ఇవన్నీ చక్రికి తెలిసినా కూడా నీకు చెప్పొద్దు అన్నాడు. ఎందుకు అంటే తను మేనల్లుడనో మనం సొంత రిలేటివ్స్ అనో, తనను నువ్వు పెళ్లి చేసుకున్నావని ఎక్కడ డ్రాప్ అవుతావా అని నిన్నుగా ఇష్టపడ్డాడు. నీ మనసు మారే వరకు తను చచ్చేదాకా వెయిట్ చేస్తానని చెప్పాడు. అంత మంచిగా చూసుకునే భర్తను ఉంచుకొని ఏంటిదంతా అని చెప్పేసి లలిత మహాలక్ష్మిని కూడా ఖండిస్తుంది. లేదమ్మా, తిను ఆఫీస్ డీల్ అన్నారని చెప్పి నేను బయటకు వచ్చాను. నీ మీదే నాకు నమ్మకం ఉంది. కానీ నువ్వు పెళ్ళైన అమ్మాయివి, అలా నీ భర్త పర్మిషన్ లేకుండా నువ్వు రావచ్చా? అంటే నీకు తెలుసు కదా మా పెళ్ళి ఎలా జరిగింది అనేది అనేసరికి ఏంటి లక్కీ ఇదంతా, నీకు పెళ్ళి అవడం ఏంటి అని విక్కీ అంటాడు. ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు విక్కీ. ఏ రోజైతే నువ్వు నాతో ఇప్పుడు మిస్బిహేవ్ చేసావో అప్పుడే నీ మీద ఉన్న మంచి ఒపీనియన్ పోయింది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు నాకు కనిపించకు, నేను నీ ఆఫీస్ కూడా మానేస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి విక్కీని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా లలిత విక్కీని మహాలక్ష్మి ముందు కొట్టడంతో విక్కీ సిగ్గుపడిపోయి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి అసలు లలిత చెప్తుంది నిజమా కాదా అనుకొని ఆలోచిస్తుంది. ఏంటమ్మా అసలు మాట్లాడేది? చక్రి నా బావ అవ్వటం ఏంటి, తను నీ మేనల్లుడు అవ్వటం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడు నీకు ఎవరు లేరని చెప్తూ ఉండేదానివి కదా అనేసరికి అవును, రుద్రవరంలో మాదొక పెద్ద కుటుంబం, అక్కడ నాకు మంచి సంబంధం చూస్తే అది నచ్చలేదని మీ నాన్న ప్రతాప్తో వచ్చేసాను. ఇంకా అది తట్టుకోలేని మా నాన్న అక్కడే చనిపోయారు. సో చెల్లి ఇలా వెళ్ళిపోవటం వల్లే ఊరికి ఇలా అరిష్టం జరిగి ఆయన చనిపోయారన్న కోపంతో నన్ను వెలేసినట్టు నాతో ఎవరూ మాట్లాడరు. ఇంకా నా కళ్ళ ముందు నా మేనల్లులు ఉన్నారు అని తెలుసుకునే అవకాశం కూడా నాకు లేకపోయింది. అదృష్టవశాత్తు నువ్వు చక్రిని పెళ్లి చేసుకోవటంతో ఇంకా నాకు అంటూ ఒక కుటుంబం ఉంది. నా పుట్టింటిలోకి నా కూతుర్ని కోడలిగా పంపించాను అన్న సంతోషంలో బతుకుతున్నాను. ఈ విషయం తెలియగానే నేను చక్రికి విషయం చెప్పగానే తను చాలా సంతోషించాడు. మహాలక్ష్మికి కూడా చెప్తాను అంటే వద్దు అత్తయ్య, తను రిలేటివ్ అనుకొని ఇంకా తన ఆలోచనని డ్రాప్ చేసుకుంటుంది. వెళ్ళిపోవాలి విడిపోవాలి అన్న తన ఆలోచనని మార్చుకోవచ్చు. ఇలా మీరు చెప్పటం వలన నేను చెప్పటం వలన తను మారకూడదు. తనకు తనగా నా మీద ప్రేమ రావాలి. ఆ రోజు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మా కుటుంబంలో తను ఎలాగో కలిసిపోయింది. మమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోతుందని నేను అనుకోను. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. మీ అమ్మాయికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే పూచి ఈ చక్రిది, నీ సొంత మేనల్లుడిది అని చెప్పి నాకు భరోసా ఇచ్చి నీ ప్రేమ కోసం పిచ్చోడ్లా పరితపిస్తున్నాడు. అలాంటి మనిషిని వదిలేసి విడిపోవాలనుకుంటున్నావా? డివోర్స్కి అప్లై చేసావా? నీకు బుర్ర ఏమైనా పని చేస్తుందా? అలాంటి వాడు కోట్లలో ఒకడు ఉంటాడు. తను నీ సొంత బావ అవ్వటం, అందులోని తను నిన్ను పెళ్లి చేసుకోవటం నీ అదృష్టం. ఇలా పెళ్లి చేసుకున్న భర్తను వదిలేసి రోడ్డు పాలైతే బతుకు ఎలా ఉంటుందో చూసావు కదా. ఇలాంటి విక్కీ లాంటి వాళ్ళు 100 మంది వస్తారు. ఈరోజు అంటే నేను వాడికి ఇక్కడ ఉన్నాను సమాధానం చెప్పాను. తర్వాత ఇదే జరిగితే నీ విషయంలో ఎవరిది బాధ్యత
అని చెప్పేసి లలిత అయితే మాత్రం ఇంకా మహాలక్ష్మికి అర్థమయ్యేలాగా చెప్తుంది. ఇక మహాలక్ష్మి అసలు లలిత గుండెల్లో ఇంత భయంకరమైన నిజం పెట్టుకొని తను ఎలాగో ఇన్ని రోజులు ఉందా అని ఆలోచిస్తూనే చాలా బాధపడుతుంది. అంతేకాదు ఇన్ని రోజులు తనతో ఈ విషయం చెప్పనందుకు మహాలక్ష్మి అయితే లలితకు క్షమాపణ చెప్తుంది. నేను ఏదో రకంగా కుటుంబం నుంచి విడిపోవాలనుకున్న మాట నిజమే, కానీ నాకు చక్రి మీద ప్రేమ లేదు అనుకున్నాను. ఈరోజు నువ్వు చెప్తుంటేనే చక్రి నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. ఇంకా నేను 6 months అయితే డివోర్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అలాంటి పని లేకుండా దేవతలా వచ్చి ఈరోజు నా కాపురాన్ని కాపాడావమ్మా అని చెప్పేసి మహాలక్ష్మి అయితే లలితకు థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా వెంటనే మహాలక్ష్మి చక్రికి ఫోన్ చేసి తను పలానా చోటు ఉన్నానని రమ్మంటుంది. ఇంకా చక్రి అసలు మహాలక్ష్మి ఆఫీస్లో లేకుండా బయట అక్కడ ఏం చేస్తుందన్న టెన్షన్లో ఇంకా వెంటనే వచ్చి మహాలక్ష్మి ముందైతే వాలిపోతాడు. ఇంకా చక్రిని చూసిన మహాలక్ష్మి చాలా ఎఫెక్షన్తో వెళ్ళి చక్రిని హగ్ చేసుకుంటుంది. ఇంకా లలితను చూసిన చక్రి ఏమైంది అత్తయ్య అంటే లలిత మొత్తం వివరిస్తుంది. ఆ విక్కీగాడు అనుకున్నట్టుగా మహాలక్ష్మితో మిస్బిహేవ్ చేశాడు. సో తనకి ఇప్పుడు నువ్వెవరు ఏంటి అనేది నేను చెప్పాను. ఇంకా మహాలక్ష్మిని నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. తను ఇంకా ఇప్పటికీ నీతో విడిపోవాలనుకుంటే అది తన కర్మ, మనమేం చేయలేము అనేసరికి ఏంటమ్మా అలా అంటున్నావు? ఇంత చెప్పాక కూడా చక్రి గారికి నా మీద ఎంత ప్రేమ ఉందో నా కళ్ళు తెరిపించాక కూడా నేను తనతో ఎందుకు విడిపోవాలనుకుంటాను? ఇంకా అది నా ప్రాణం పోయినా జరగని పని అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే మాత్రం చక్రి ముందు తన మనసులో ఉన్న మాటను బయట పెడుతుంది. ఇంకా చక్రి అసలు షాక్ అయిపోతాడు. నాతో ఇందాక అంత కోపంగా మాట్లాడావు, ఆ కోపం చూసి నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ ఈరోజు దేవతలాగా అత్తయ్య వచ్చి నీకు చెప్పడంతో నీ మనసు మారింది అనేసరికి ఎవరో చెప్తే మారే మనసు కాదు నాది. నువ్వేంటి అనేది అర్థం చేసుకున్నాను. అసలు విక్కీ నాకు ప్రపోజ్ చేస్తుంటే నేను ఎందుకు తనకి ఎస్ చెప్పలేకపోయానో దానికి కారణం నాకు ఇప్పుడే అర్థమైంది. మనసులో నీ మీద ప్రేమను ఉంచుకొని దాన్ని తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో బతికేశానని నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు. ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకున్నాయి. ఎవరేమన్నా సరే మీ ఇంటి కోడలుగా నీ భార్యగా నేను ఇంట్లో ఉంటాను, మిమ్మల్ని వదిలేసి ఎప్పటికీ ఎక్కడికి పోను అని చెప్పేసి లలిత ముందు చెప్పేసరికి లలిత చాలా సంతోషిస్తుంది. ఇంకా చక్రి సంతోషానికైతే అవధులుండవు. అలా మహాలక్ష్మి అయితే ఇంకా సంతోషంగా ఇంటికి వస్తుంది. ఇంకా చక్రి అయితే మాత్రం నేరుగా నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది అని చెప్పేసి ఆఫీస్కి వచ్చి విక్కీని పిలుస్తాడు. ఇంకా చక్రిని చూసిన విక్కీ చాలా భయపడిపోతాడు. కానీ ఆఫీస్లో గొడవ అవ్వద్దు అని చెప్పేసి బయటకు వస్తే ఇంకా వెంటనే చక్రి విక్కీని విరగ్గొమ్మేస్తాడు. నీకెంత ధైర్యం ఉంటే నా పెళ్ళం పైన చేయి చేసుకుంటావా, అసలు నీకెన్ని గుండెలరా అని చెప్పేసి ఇంకా తిడతాడు. లేదు బ్రో, నాకు తనకి పెళ్ళయిందనే విషయం తెలీదు. లేదు అంటే నేను అలా చేసేవాడిని కాదు, అంటే ప్రేమించడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ తను ఇష్టం లేదు అన్న తనని సొంతం చేసుకోవడానికి నువ్వు ప్రవర్తించిన తీరు చూస్తుంటేనే నాకు నచ్చలేదు అని చెప్పేసి మొత్తానికి చక్రి అయితే విక్కీని ఇంకా కొట్టేస్తాడు. ఇంకా అలాగూ విక్కీకి మొత్తానికి చక్రి తన లక్కీ భర్త అనే విషయం తెలుస్తుంది. ఇంకా అక్కడ విక్కీకి బుద్ధి చెప్పి ఇంకా వెంటనే సంతోషంతో చక్రి ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి ఇంట్లో అందరితో మాట్లాడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి, మీరు నా సొంత మనుషులే అని తెలియక నేను చక్రి నుంచి మీకు దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఈరోజు మా అమ్మ చెప్పేసరికి చక్రికి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. అంతేకాదు పిచ్చిదానిలో ఇంత మంచి కుటుంబాన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనుకున్నానో నాకు అర్థం కాలేదు. ప్రతిసారి చక్రి చేసే పనిలో కోపాన్ని చూశాను తప్పితే తనకి నా మీద ఉన్న ప్రేమను తెలుసుకోలేకపోయాను. ఒక భర్తగా ఒక మగవాడు నాతో మాట్లాడితే తన పరిస్థితి ఎలా ఉంటుందో నాకు ఇప్పుడే కళ్ళు తెరుచుకున్నాయి అని చెప్పేసి అందరి ముందు చక్రి మీద తనకున్న ప్రేమ బయట పెట్టడం చక్రి చూసి చాలా సంతోషిస్తాడు. అలా మొత్తానికి లలిత రాక ద్వారా ఇంకా మొత్తానికి విక్కీ బారి నుంచి మహాలక్ష్మిని కాపాడి విక్కీ చెంప పగలగొట్టి చక్రియే తన సొంత మేనల్లుడు మహాలక్ష్మి భర్త అని చెప్పేసరికి విక్కీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది లలిత. ఇంకా చక్రికి తన మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకొని ఇంక ఎప్పటికీ చక్రితోటే ఉంటానని మహాలక్ష్మి తన మనసు మార్చుకొని లలితకు మాట ఇచ్చి ఇంట్లో అందరితో చెప్పి చక్రితో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఇది జరిగిన విషయం. సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్ సీరియల్ కంటే ముందే చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ టైప్ చేస్తే
మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.